సో చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్ తో ఉంటారు. అంటే రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. సో ట్రీట్మెంట్ ప్రాసెస్‌కి వచ్చేసరికి స్టెమ్ సెల్స్ థెరపీ అని బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ థెరపీ బాగా యూజ్ అవుతుందని చెప్పి ఫాలో అవుతున్నారు. అసలు నాకు అర్థం కాదంటే అసలు స్టెమ్ సెల్స్ థెరపీ అంటే ఏంటి? స్టెమ్ సెల్స్ అనేదండి బేసికల్‌గా మన బాడీలో ప్రొడ్యూస్ చేసే వన్ ఆఫ్ ద సెల్స్ అండి. హుహు. ఈ మనకి వేరియస్ ఫార్మ్స్‌లో మనకి సెల్స్ ఉంటే అంటే మజిల్ సెల్ అనేది మజిల్‌కి ఉపయోగపడుద్ది. నర్వ్ సెల్ అనేది నర్వ్స్ లాగా ఉపయోగపడుద్ది. స్టెమ్ సెల్స్ అనేది అది యూనిక్ వే ఏంటంటే హుహు. ఏ సెల్ లాగన్నా మారి అడాప్ట్ అయ్యే టైప్ ఆఫ్ సెల్ స్టెమ్ సెల్స్ ఓకే. అండి. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీగా హుహు. మనం ఎవరికన్నా నొప్పులు ఉంటున్నాయో సపోజ్ ఆర్థరైటిస్‌లో వాడుతున్నాం, మజిల్ టేర్స్‌లో వాడుతున్నాం, హుహు. మజిల్ ఇంబాలెన్సెస్‌లో వాడుతున్నాం, డీజనరేటివ్ కండిషన్స్‌లో వాడుతున్నాం. హుహు. సో అండ్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో చాలా వాటిల్లో కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది వాడుతున్నారండి. ఈ థెరపీలో ప్రాపర్‌గా ఏం చేస్తారసలు? మెయిన్ ఏంటంటే అండి ఈ స్టెమ్ సెల్ థెరపీలో మనం స్టెమ్ సెల్స్ అనేది అబెండెంట్‌గా దొరికేది మన బోన్ మ్యారోలో అండి. హుహు. సో మనం ఈ బోన్ మ్యారోలో మనం పేషెంట్‌ని కౌన్సిల్ చేసి హుహు. బోన్ మ్యారోకి నుండి ఈ స్టెమ్ సెల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఓకే. సో ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి ఆపరేషన్ థియేటర్‌లో మాకు మెషిన్స్‌లో ప్రాసెస్ చేసి దాన్ని విడగొట్టి హుహు. దాన్ని అఫెక్టెడ్ ఏరియాలో హుహు. ఇంజెక్ట్ చేస్తాం. మీరు ఇందాక అన్నట్టుగా ఆర్థరైటిస్‌లో మజిల్ టైర్స్‌లో యూజ్ చేస్తామన్నారు కదా! ఈ థెరపీ. వాటిలో ఎలా యూజ్ అవుతుంది ఈ స్టెమ్ సెల్స్ థెరపీ అనేది? మెయిన్ ఏంటంటే అండి సపోజ్ ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ కానీ మజిల్ టేర్స్‌లో బాగా యూజ్ అవుతుందండి. హుహు. ఇదేం చేస్తుందంటే స్టెమ్ సెల్స్ వెళ్ళి సపోజ్ గుజ్జు అరిగిపోయిందండి జాయింట్లో, హుహు. ఆ గుజ్జు మీద వెళ్ళి దాని సెల్స్ లాగా మిమిక్ చేసి ప్రొటెక్టివ్ కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే. సో దానివల్ల మనకేంటంటే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా హుహు. ప్రివెంట్ చేస్తాయి. ఓకే. సో ఈ ప్రాసెస్ త్రూ క్యూర్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? ఇది స్టెమ్ సెల్ థెరపీ అనేది హ్మ్. కంప్లీట్ క్యూర్ అనే ప్రాసెస్ ఇన్ ఆర్థరైటిస్ కానీ మజిల్ టేర్స్‌లో లేదండి. హుహు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాసెస్ ఫర్ ఫర్దర్ ఎన్హాన్సింగ్. అంటే ఏంటి, మనం ఉన్న కండిషన్ని డ్యామేజ్ ఫర్దర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే మెకానిజం కానీ కంప్లీట్ క్యూర్ అయ్యే మెకానిజం మాత్రం కాదు. అంటే ఇది కంప్లీట్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పలేమా ఈ రకంగా చూసుకుంటే? ఎందుకంటే మీరన్నారు ఉన్నదాన్ని పెరగకుండా తగ్గించే అవకాశం ఉంది కానీ క్యూర్ చేసే అవకాశం లేదని. దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఏమైనా ఫాలో అవుతారా? దీనికి కంప్లీట్ క్యూర్ అనేది మాత్రం లేదండి. ఓకే. ఇన్ ఆర్థోపెడిక్ టర్మినాలజీస్ అచ్చా! ఆర్థరైటిస్‌లో కానీ మజిల్ టేర్స్‌లో ఓన్లీ ఇనీషియల్ ప్రొటెక్షన్ లాగానే హుహు. యూజ్ అవుద్ది. ఓకే. సో కంప్లీట్‌లీ ఈ స్టెమ్ సెల్స్ థెరపీ అనేది వైడ్ రేంజ్‌గా యూజ్ చేస్తున్నారైతే మీరు చెప్పినట్టుగా. అవునండి. ఓకే. సో మీరు ఇందాకన్నట్టు ఇది స్టార్టింగ్ స్టేజ్‌లోనే వర్క్ చేస్తుందా? అవునండి. ఇది స్టెమ్ సెల్ థెరపీ మనకి ఎక్కువగా యాస్ పర్ రీసెర్చ్ హుహు. పర్సంటేజ్ విధంగా చేస్తామండి. హుహు. సో ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్‌లో మనం గనక చేసామంటే హుహు. ఆల్మోస్ట్ 80% వరకు రికవరీ స్టేజెస్ లాగా వస్తుందండి. బట్ ఓకే. ఆన్ ఏ లేటర్ స్టేజెస్ యాస్ పర్ రీసెర్చ్ ఒకవేళ హెవీ డ్యామేజ్ ఉన్న వాళ్ళల్లో మనకి ఆ పర్సంటేజ్ ఆఫ్ రికవరీ కోషెంట్ అనేది బాగా పడిపోతూ ఉందండి. ఓకే. సో స్టెమ్ సెల్స్ థెరపీ అన్నారు కదా! సో ఒక్కసారి ఇంజెక్ట్ చేస్తే సరిపోతుందా? లేదంటే వాళ్ళు వస్తూనే ఉండాలా? వాళ్ళ ప్రాబ్లమ్ ఉన్నన్ని రోజులు? మనకి ఆర్థోపెడిక్స్‌లో అండి యాహ్! స్టెమ్ సెల్ థెరపీ జాయింట్ ఆర్థరైటిస్‌లో ఇచ్చినప్పుడు యూజువల్‌గా మేము 2 స్టేజ్ సిట్టింగ్స్‌లో చేస్తామండి. హుహు. బట్ చాలా మందికి ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఇఫ్ మనం గనక ఎర్లీ స్టేజెస్‌లో కనుక్కున్నామంటే హుహు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పేషెంట్స్‌కి వన్ సిట్టింగ్‌తోనే వాళ్ళకి చాలా బెటర్ రికవరీ వస్తూ ఉందండి. ఓకే. సో ఒక్కసారి చేస్తే సరిపోతుందా? అవునండి. సో బేసిక్‌గా స్టెమ్ సెల్స్ థెరపీ అనేది ఆర్థరైటిస్‌లో చూసుకుంటే ఎవరికి చేయలేము? మెయిన్ అండి స్టెమ్ సెల్ థెరపీ అనేది ఎవరికన్నా బ్లడ్ డిస్గ్రేసియాస్ అంటాం. అంటే మనకి బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి, వాళ్ళకేమన్నా బేసిక్ సెల్యులార్ ఇష్యూస్ ఉన్నోళ్ళకి హుహు. మేము రికమెండ్ చేయమండి. ఓకే. సో మనకి అది ఇట్ విల్ కాజ్ మోర్ డ్యామేజ్ టు ద పేషెంట్ ఆల్సో అని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.